తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, గురు పుష్యమి రేపు గురు పుష్యం అయితే ఉండింది. ముఖ్యంగా గురు పుష్యమి రోజు ఏదైనా వస్తువు కొంటే అది డబుల్ అవుతుందని అని చెప్పి చెప్తా ఉంటారు. ముఖ్యంగా గురు పుష్యమి రోజు ఏం చేయాలంటారు? అంటే ఎక్కడా శాస్త్రంలో గురు పుష్యమి రోజు వస్తువు కంటే డబుల్ అవుతుందని చెప్పలేదు, కానీ మీ కర్మకి దైవానుగ్రహం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కర్మకారకుడు శని అండి. మన జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే మన కర్మకారకుడు శని. ఎస్, అవును. మనం చేసే కర్మకి దైవ అనుగ్రహం ఉండాలి. దైవానుగ్రహాన్ని ఏ గ్రహం కింద చెప్పారు శాస్త్రంలో అంటే గురువు. ఓకే, గురుబలం ఉందా? ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఊర్లలో పంతులు గారిని అడుగుతారు, ఈసారి నేను ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏంది నీ పేరేంటి అని అడుగుతారు, లేకపోతే నక్షత్రం ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు ఆ నక్షత్రం నుంచి గురుబలం ఉందనుకోండి, ఈ సంవత్సరం ఉందిపో చేసుకో అంటాడు. ఎస్, అవును. అంటే దాని అర్థం ఏంటి? గురుబలం చాలా ముఖ్యం. గురు మౌఢ్యమి జరిగినప్పుడు మనం శుభకార్యాలు చెయ్యం. మరి గురువారం నాడు పుష్యమీ నక్షత్రం వస్తే ఏమవుతుంది అంటే, ఆ పుష్యమీ నక్షత్రానికి గురుబలం పెరిగినందుకు మీ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో తొలగిపోవడానికి చాలా మటుకు ఆస్కారం ఉంటుంది. మీ కర్మకి దైవబలం పెరిగేటువంటి రోజు. ఓకే, ఈ గురు పుష్యమి యోగం రోజు మీరు ఏదైనా ప్రారంభించడానికి ఒక సంకల్పం చెప్పుకొని ప్రారంభిస్తున్నారు, దానికి బాగుంటుంది. ఏదైనా మంత్ర సాధన చేయడానికి, ఇప్పుడు మనం గురువుల దగ్గర మంత్రం తీసుకున్నాము, ఆ సాధన ప్రారంభించడానికి బాగుంది గురు పుష్యమి రోజు. అదేవిధంగా మూడోది ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే గురు పుష్యమి ఇదొక ఎత్తు అయితే, ఒక్కొక్కసారి చూడండి, మనకి గతంలో కొన్ని బిజినెస్లు ప్రారంభించాము, కానీ అవంతగా నడవట్లేదు. మళ్ళీ ఈరోజు పునఃప్రారంభిస్తారు. ఓకే, కొత్త బుక్స్ తెచ్చుకొని మళ్ళీ ఆ రోజు నుంచి రాసుకున్నట్టుగా. అది గురు పుష్యమి యోగం యొక్క బలాన్ని ఇస్తుంది, అది పర్టికులర్గా చెప్పాలంటే. ఓకే, అదేవిధంగా ఔషధ సేవనానికి కూడా వాడతారు గురు పుష్యమి. అంటే ఎప్పటి నుంచో ఒక మెడిసిన్ వాడుతున్నాం, తగ్గట్లేదు, కానీ గురు పుష్యమి యోగం ఉన్ననాడు మీరు మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఆ మెడిసిన్, ఆ రోజు నుంచి ఫ్రెష్గా తీసుకున్నట్టుగా. ఓకే, పనిచేస్తుంది. గురు పుష్యమి యోగం రోజు ఏదైనా మనం హోమం చేసుకున్నాము, చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంటే కర్మకారక గ్రహానికి గురుగ్రహ సంబంధం ఉన్న రోజు పుష్యమి నక్షత్రం వచ్చింది కదా, అందుకని. ఓకే, అదేవిధంగా అక్షరాభ్యాసానికి కూడా వాడతారు కొన్ని ప్రాంతాల్లో. ఇక్కడ కొంతమంది వాడతారో చెప్పలేం కానీ, బట్ ఏదైనా ఒక శుభకార్యము చేయడానికి, ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఏదైతే ఉందో అది మీరు వివాహానికి తప్ప అన్ని కార్యాలకి మంచిగా చెప్తారు. పుష్యమి నక్షత్రం యొక్క గొప్పతనం అది. ఓకే, కేవలం వివాహ విషయం సంబంధించిన ముహూర్తానికి మాత్రం వాడరు. అందుకే చూడండి, పర్సన్ పుష్యమి నక్షత్రంలో కనుక జన్మించారంటే వాళ్ళకి ఏమవుతుంటుందంటే వివాహ సంబంధించిన విషయంలో డియోల్ మ్యారేజ్కి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. ఓకే, గురు పుష్యమి వివాహానికి పెళ్లి జరుగుతాయి కదా పుష్యమి నక్షత్రంలో జరిగినవి. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి, అధిదేవతలు నక్షత్ర దేవతలు ఇట్లా కొంతమంది ఉంటారు. బృహస్పతికి డియోల్టీ ఉంటుంది. ఓకే, అందుకే మీరు ఇందాక అన్నారు ఏంటి కొనుక్కుంటే మళ్ళీ కొంటామట, అది కూడా కొంత ఉంది. అవును, డియోల్టీ ఉండడం వల్ల. కానీ నేనేం చెప్తానంటే, మంగళవారాలు కొనండి, ఏదైనా మీకు మంచి కలుగుతుందని చెప్తాను. మళ్ళీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు పాడైతే మళ్ళీ కొనకూడదు మంగళవారం. అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ కుజగ్రహం పాడైంది, మీరు ఆ రోజు పోయి వెహికల్ కొన్నారు, యాక్సిడెంట్ అవుద్ది. అమ్మో. మరి లేదా ఏదైనా వస్తువు కొన్నారు, ఆ వస్తువు వల్లే గొడవలు అవుతాయి. ఇది కుజుడు పాడయ్యాడు, ఆ రోజు మీరు పోయి కొన్నారు కదా, ఓకే, మీకు కుజబలం లేదు కదా. అవును. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొంతమంది కొన్ని ఫ్రూట్స్ కొన్ని కూరగాయల వల్ల ఎలర్జీస్ ఉంటాయి. మరి అందరూ తింటున్నాను తినొచ్చు కదా అంటే వీళ్ళకి ఎలర్జీ వస్తుంది. అంతే కదా. అవును, పాలు పడవు, కొంతమందికి పాలు పడవు, కొంతమందికి ఫుడ్ పడదు, అట్లా స్పెసిఫిక్ అనమాట. ఎస్, అలా అయితే ఆ రోజు మాత్రం నేను చెప్పేది ఒకటే, గురు పుష్యమి యోగం రోజు ఉదయం పూట చక్కగా కాలకృత్యాది కార్యక్రమాలు తీర్చుకున్న తర్వాత ఇంట్లో నిత్య దేవతారాధన చేసుకొని గురుచరిత్ర పారాయణం చేయడం చాలా ఉత్తమం. ఓకే, గురుచరిత్ర పారాయణం కానీ, గరుడ పురాణం పారాయణం చేయడం కానీ. గరుడ పురాణం ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు? శాస్త్రం దీంట్లో అసలు గరుడ పురాణం చాలా తప్పు, సర్పదోషాలు పోతాయి గరుడ పురాణం చదివితే. బుక్ కూడా తీయద్దు అసలు, ఇంట్లో ఉండాలి. అవునా? అయ్యో, ఇంట్లో ఖచ్చితంగా గరుడ పురాణం ఉండాలి. ఉంటే సర్పదోషాలు ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. గరుడ పురాణం లాంటి శుభ సంబంధించిన అంటే ఎందుకు చదవాలి అసలు? గరుడ పురాణం దేని చదువుతున్నాం? నువ్వు చేసేటువంటి నిత్యదేవత సంబంధించిన విషయంలో కానీ, పితృదేవత సంబంధించిన కార్యక్రమాల్లో కానీ,
ఆఫ్టర్ డెత్ తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది గరుడ పురాణం. విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాలు గరుడుడికి. మరి విష్ణుమూర్తి చెప్పిన వాక్యాలు కూడా నీకు అపశకునంలా అనిపిస్తున్నాయా? తప్పు కదా. అంటే నేను ఒక చోట విన్నాను, ఒక పెద్ద ఆవిడే ఆధ్యాత్మికవేత్త, టీవీ ఛానళ్ళల్లో కూడా చాలా చెప్తా ఉంటుంది. ఆమె ఒకానొక సందర్భంలో ఒక సీనియర్ యాంకర్తో ఒక చెప్పిందంట. అలా కాదు, నేను అనేది ఏంటంటే ఎక్కడుంది మనకి వేదాల్లో ఏమైనా గరుడ పురాణం చదవకూడదునుందా, శాస్త్రాల్లో ఏమైనా గరుడ పురాణం జరగకూడదు? అథెంటిక్గా ఎక్కడ ఉంటే ఎక్కడ లేదుగా. అలాగా చదవని విషయమే అయితే విష్ణుమూర్తి గరుడు కింద చెప్తాడు. అవును, అంతే కదండి, సింపుల్ లాజిక్ కదా. అందులో పోనీ ఎలాంటి విషయాలు ఉన్నాయి అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ యాతన ఎలా ఉంటుందో చెప్పబడింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం పిల్లలకి అరే నువ్వు బాగా చదువుకోరా, చదువుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటుంది, చదువుకోకపోతే ఇట్లా ఉంటుంది అని చెప్తాం. నీకు సరైన జాబ్ ఉండదు, దానివల్ల నీ లైఫ్ పెద్దగా ఉండదు, ఫైనాన్షియల్ ఎదుగుదల ఉండదు, సొసైటీలో నీకు మంచి పేరు ఉండదు అని చెప్తాం. అలాంటివన్నీ చెప్పినవి ఆ వ్యక్తికి అర్థమైతే లైఫ్ బాగుంటుంది. వాటి చేయడు అట్లాంటి పనులు, ఇంకా ఆ టైం వేస్ట్ చేసుకుంటే చేయడని మనం చెప్తాం. అట్లాగే విష్ణువు కూడా ఏం చెప్పాడంటే నువ్వు ఇలాంటివన్నీ చేయడం వల్ల నీ లైఫ్లో ఇలాంటి యాతన అనుభవిస్తావు, నీ లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఇలా ఉంటుందని మంచి చెప్పాడు. ఇప్పుడు ఈ మంచి అవసరమా అవసరం లేదా? ప్రతి వ్యక్తికి మంచి అవసరమే కదా. గరుడ పురాణాన్ని కనుక గురుపుష్యమి యోగం రోజు చదివితే అద్భుతం జరుగుతుంది. యమబాధలు తగ్గుతాయి, ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమంటే పోతాయి, సర్పదోష సంబంధించిన ఏమనంటే పోతాయి. గురుచిత్ర పారాయణం చదువుకోవాలి, లలిత చేసుకోవచ్చు, ఇంట్లో ఏదైనా హోమం చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఆ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చెయ్యాలి. తెలియకేవో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటారు ఏంటండి అసలు. సో ముఖ్యంగా గురుపుష్యమి రోజు ఈ పనులు చేయాలంటారు. ధార్మికమైనటువంటి పనులు, దేవతా సంబంధించినటువంటి పనులు, మీరు ఏదైనా సేవ చేస్తున్నారు, ఏదో ఓల్డేజ్ హోమ్కో లేకపోతే ఏదైనా అనాథ పిల్లలు అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయండి. గురుపుష్యమి యోగంలో చాలా మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లం లాంటివి తినిపించండి. ఏదైనా శనికుజ దోషాలు ఉంటే పోతాయి, చాలా మంచిది. సో గురుపుష్యమి రోజు ఇలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని 100% ఉంటాయి. ఎస్. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక ఒక చిన్న సందేహం గురుగారు, మంగళవారం రోజు చాలామంది కొంటా ఉంటారు, మళ్ళీ రిపీటెడ్గా కొంటామని చెప్పి. అవునండి, అవును. నిజంగా కుజుడు బాగోలేకపోతే కొనద్దంటారు, కొనకూడదు. ల్యాండ్స్ ఒకటి కొనకూడదు. ఓకే. అంటే దానివల్ల ఆ వారాధిపతి పాడయ్యాడు కదా, అప్పుడు పనికిరాదు. అప్పుడు కంపల్సరీ కొనాలి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ కొనవచ్చు. ఓం స్కందాయ నమః అనుకుంటూ కొనవచ్చు. అప్పుడు కుజ ప్రభావం ఉండదు అక్కడ. సో థ్యాంక్ యూ సార్. గురుపుష్యమి యోగం రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.